ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6వ రోజు బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించిన చాలామంది ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే ముఖ్యమంత్రిని చూసేందుకు తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది సార్? ఈరోజు మీ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందంటే ఏం చెప్తారు? ఎందుకు ఇంత అభిమానం చూపిస్తారు? నా అభిమానం అంటే చెప్పుకుంటే వచ్చేది కదన్నా. కనిపించే దైవం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనిపించిన దైవం ఉంటాడు అలా. ముఖ్యంగా మారుమూల నియోజకవర్గం ఇది 2019కు ముందు అసలు ఈ తంబాలపల్లి నియోజకవర్గం అనేది చాలా వెనుకబడింది. కానీ తాగునీరు సాగునీరు ఉండేది కాదు. తంబాలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత 3 ప్రాజెక్టులను కట్టేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆ 3 ప్రాజెక్టులు ముదివేడు ప్రాజెక్టు నిలిపేయడం వల్ల తాగునీరు, ఆ ముదివేడు ప్రాజెక్టు 2.5 కెపాసిటీ గలదే. అటువంటిది వీళ్ళు చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు వేసి పర్మిషన్ లేదని చెప్పేసి రైతులు కడుపు కొట్టారు. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా కోర్టుకు పోయేసి వృద్ధులకు కూడా పెన్షన్ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వకుండా రైతు పేదలు కడుపు కొడుతున్నారు. పేదల శాపాలు కొట్టుకొని చంద్రబాబు పురుగులు పట్టి చచ్చిపోతారని చెప్పి తెలియజేస్తున్నాను అన్న. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైనా జరగాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలా. వైనాట్ 175 అనేది ఈసారి తిరిగి మళ్ళీ వైనాట్ 175 మేము కొడతాము. మాకైతే అది నమ్మకం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మళ్ళీ సీఎం కావాలా. మాకు ఇక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అనేది మాకు చాలా, ప్రతి కార్యకర్తకు అతని పని చేయకుండా పోనీ ఇంటికాడికి పోతే చాలా గౌరవం ఇచ్చి భోజనం పెట్టి ప్రతి పని చేసి పంపించినారు. ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ పథకాల గురించి చెప్పాలంటే ఈ పార్టీకి ఓటు వేయకుండా పోనీ ఎటువంటి కుల వివక్ష లేకుండా అందరికీ సరి సమానంగా చూసాము. మేము సచివాలయం వచ్చినదన్న ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక మండల ఆఫీస్కి పోయేసి కొన్ని రోజులు పడిగావులు కాసాము. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం 2 నెలలు 3 నెలలు తిరిగాము. ఇప్పుడు 2 జిరాక్స్ కాపీలు ఇస్తారంటే డైరెక్ట్గా మన ఇంటికి తెచ్చిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు మీరంతా మహిళలుగా ఎండను సైతం లెక్క చేయకుండా మీరు ఆయన బస్సు యాత్రలో పాల్గొంటున్నారు? ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? నమస్తే సార్, మాది సత్యసాయి డిస్టిక్. మాది వచ్చి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చాము సార్ని కలవడానికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మొత్తం సంక్షేమ పథకాల గురించి చాలా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాకి 193 చెరువులకు తెచ్చిన ఘనత ఎవరంటే మా దుద్దుకుంట సిద్దిరెడ్డి సార్ గారు. ఆయనకు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మారుమూలపల్లి మండలం మాది. అందుకని మా నిజవర్గం 193 చెరువులకు నీళ్లు తెప్పించి ఏర్పాటు చేసిన 6-వే రోడ్డు, అంటే గ్రీన్ఫీల్డ్ రోడ్డు కలిసి విజయవాడకు, ఇక్కడ కర్ణాటక నుంచి మన విజయవాడకు వేసి రోడ్డు తెప్పించిన. మా పొలాలన్నీ కూడా చాలా వెనుకబడిపోయిండేటివి. అట్లాంటివి ఈ రోడ్డు రావడం వల్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి. అభివృద్ధి చాలా జరుగుతుంది. సంక్షేమ పథకాలంటే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. విద్యా దీవెన, అమ్మ ఒడి, ఇలా కార్యక్రమాలు చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా మన గ్రామాలలో సచివాలయంలో నిర్మించి వాలంటీర్స్ ద్వారా కానీ, తర్వాత మన అక్కడ సచివాలయం పనిచేసే సిబ్బంది కానీ ఏ పని చేసే వాళ్ళు ఆ వర్క్ అన్నీ కూడా పేదల దగ్గరికే వస్తున్నాయి. సంక్షేమ పథకాలన్నీ పేదల దగ్గరికే వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూస్తారు? మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? తమ్మలపల్లి నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ఈరోజు తమ్మలపల్లి అనేది రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చుకోగలిగిన పరిస్థితి. ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని దాదాపుగా 48,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినారు. కాబట్టి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఎట్టైనా డెవలప్ చేసుకోండి, మీరు ఏమన్నా చేయి, నేను అనుకుంటున్నాను అని చెప్పి ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు పక్క పెడితే అభివృద్ధిలో కూడా ఈ అభివృద్ధిని అడ్డుకోవడంలో చంద్రబాబు నాయుడు ముదివేడి ప్రాజెక్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, వాటర్ గిడ్ కావచ్చు. వాటర్ గిడ్ కూడా 2,400తో కేవలం తమ్మలపల్లి వల్ల 4 కాన్స్టిట్యూషన్లకు 2,450 కోట్లతో ఇచ్చినారు. ఎందుకు కూడా ఇచ్చినారంటే ఇక్కడ క్లోరైడ్ ఉంది, పండ్లు కానీ మోకాళ్ళు కానీ ప్రాబ్లం వస్తామనే ఉద్దేశంతో గడికోట నుంచి పైప్ లైన్ ద్వారా మా కాన్స్టిట్యూషన్ మాత్రమే 600 కోట్లు ఇవ్వడం జరిగింది ఒక్క డ్రింకింగ్ వాటర్కే. అది కాకుండా 6 TMC గడికోట నుంచి పైప్ లైన్ ద్వారా మొలకల చెరువు నుంచి మళ్ళీ వచ్చి కెనాల్లో పెట్టి, ఇది కాకుండా మళ్ళీ 3 ఇంతలు ఇప్పుడు 5 మీటర్లు ఉంటే 15 మీటర్లు పెట్టి పెంచుతూ HNSది డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అది కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని 38,000 ఇండ్ల పట్టాలు ఇవ్వడం ఇదే కాన్స్టిట్యూషన్లో జరిగింది. అదే కాకుండా మాకు లేటుగా వస్తే కూడా ఇండ్లు కూడా కంప్లీట్ కావడంలో అన్ని కాన్స్టిట్యూషన్ కంటే కూడా మాది చాలా స్పీడ్గా కూడా
చేయడం జరిగింది. దానికి కూడా అందరినీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా శాండ్ కాంచి ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇస్తూ ప్రతిదీ కూడా ఈరోజు 3 ఫేజ్ కరెంటు కూడా అన్నిటికన్నా ముందు మాదే జరుగుతూ ఉందంటే దానికి మా తమ్మలపల్లి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనకు ఉండి ఆయనకి ఆయన అంటూ ఉండి ఖచ్చితంగా చేస్తాం. అందులోన తమ్మలపల్లికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఖచ్చితంగా రుణపడి ఉంటాం. రాష్ట్రంలోనే మళ్ళా మొట్టమొదటి ప్లేస్లోనే మా కాన్స్టిట్యూషన్ని ఆయనకు ఆశీర్వాదాలతో మంచి మెజారిటీ ఇస్తారని కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. చెప్తున్న దాని ప్రకారం చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో చేసినట్టు మీరు చెప్తున్నారు. 38,000కి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో మీరు చేసిన ఒక 5 ఏళ్లలో చేసిన దానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీ జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ జిల్లా మీద ఏమాత్రం అభివృద్ధి చూపలేదంటే ఏం చెప్తారు? తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ఇంత వెనుకబాటు కారణానికి చంద్రబాబు నాయుడు కారణం అంటారా? మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశంలో ఎవరు కంటెస్ట్ చేసే లీడర్లు కానీ అందరికి కూడా ఎందుకు ఈరోజు ప్రాజెక్టులు ఆపినాడు, ఎందుకు మొన్న అంగల్లో గొడవ పెట్టుకున్నాడు, చేయలేక నిస్సహాయంతోనే చేసింది తప్ప ఏమీ లేదు. ఇంతవరకు ఏదైనా సరే ఈ కాన్స్టిట్యూషన్ అని కాదు, తమ్మలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పొంగునూరు కావచ్చు, పిలేరు కావచ్చు, ఆయన చేసింది ఫలాన్ని నేను చేశానని చెప్పగలిగితే దానికి అందరూ కూడా మేము సమాధానం చెప్తాం. ఏమి చేసింది లేదు, ఆయన చేయలేని ఆలోచన ఉండదు. ఆయనకున్నది ఒకటి చదువు ఉండకూడదు, డెవలప్మెంట్ ఉండకూడదు. అందుకే మన వెనకట్టి ఉంటారు. ఆ ఎలక్షన్ ముందు రోజు వచ్చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేసుకోకపోతే సరిపోతుంది. అందరూ కూడా నా కింద స్థాయిలో ఉంటే నా కంట్రోల్లో ఉంటారు. ఆయన ఒక చెడు ఉద్దేశంతో మా కాన్స్టిట్యూషన్ ఏది కానీ డెవలప్ చేయలేదు. ఏది కానీ తమ్మలపల్లి తీసుకోండి, ఏదైనా కానీ ఫలాని పని చంద్రబాబు నాయుడు చేశాను అని అంటే ఇంతకుముందు కూడా కొన్ని ఇండ్లు ఇచ్చినాడు రూపాయి వేసి, వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయినారు. ఆ రూపాయి అకౌంట్ వేసినారు, 80,000 90,000 ఎవరు డ్రా చేసుకున్నారు, ఏడపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దానికి ఎలిజిబిలిటీ కాకుండా అయిపోయినారు. ఒకటి కాదు చెప్పాలనుకుంటే ఎన్నైనా చెప్పొచ్చు ఆయన పైన. నేను చెప్పేది ఎందుకు, ఆమెకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మమ్మల్ని పరిస్థితికి ఇచ్చినా చెప్తారు. అంత నీచంగా బిహేవ్ చేసినారంటే ఆయనే కాదు అందరూ అట్లే చేస్తారు. ముందంతా ఎవరు ఇంతకుముందు దీనికి నోచుకోలేదు. ఇది ఎంత చేసినా కూడా మాకు ఇంకా చాలా ఉంది. వాస్తవంగానే మా కాన్స్టిట్యూషన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి పులివెందులలో లేదు, పొంగునూరు లేదు, ఎక్కడా లేదు, స్టేట్లోనే ఎక్కడా లేదు. ఒక తమ్మలపల్లికి ఏం అడిగినా అన్న నాకు ఇది కావాలని అంటే నువ్వు ఇమ్మటిగా చెయ్యన్నా, నీకు ఏం కావాలి నేను ఉన్నాను కదా, నువ్వు చెయ్యి అని చెప్పినట్టు చెప్తే నేను ఇది చెయ్యి, ఇది వద్దులే మళ్ళీ చూద్దాంలే అని కూడా అనలేదు. నువ్వు స్టార్ట్ చేసి చెయ్యన్నాడు. మాకు ఈ 2 years కరోనా రాకన్నా ఉంటే అసలు ఇంకా నెంబర్ 1లో ఇప్పుడే ఉన్నాం, ఇంకా ఆడో ఉండి ఉంటాం. ఆ కరోనా వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. అప్పుడు కూడా మాకు ఏది కావాలన్నా ఇమీడియట్గా ఆక్సిజన్ కావాలి, ఇంకోటి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. ఆ కరోనా టైంలో కూడా నువ్వు ఎంత పెడతావో పెట్టుకో, నువ్వు చాలా జాగ్రత్త తీసుకో అని చెప్పి ప్రతిదీ కూడా మాకు ఎవరితో నువ్వు ఆయన మాట్లాడలేకపోయినా మాకు చెప్పిస్తా ముందుకు పోతా ఉందంటే తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ ముందుకు పోయిందంటే వాస్తవంగా ఆ ప్రజలు చేసుకునే అదృష్టం, ఆయన మీద పెట్టుకునే నమ్మకం. మేమందరం కూడా కష్టపడి మళ్ళా ఆయనకు మళ్ళీ గుర్తింపు వచ్చేటట్టు మా తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ మళ్ళీ పెద్ద గుర్తింపు తెచ్చుకుంటామని కూడా అందరికి కూడా మా తమ్మలపల్లి ప్రజల తరఫున అన్నకు ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ, గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులతోటి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 38,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపున ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి కేసులు వేసి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారనేది కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకోగలిగామంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలవే. ఈ నేపథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం, తమ్మలపల్లిలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామనేది కూడా ఎమ్మెల్యే ద్వారకానే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, అన్నమయ్య జిల్లా నుంచి.